ఇక బెస్ట్ సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ వైకుంఠ వెడ్డింగ్ ప్లానర్స్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మహేష్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వెడ్డింగ్ అనేది, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్. మరి అలాంటిది సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ అవార్డు గెలుచుకున్నారు 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో మల్లేష్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. అంటే ఒక్క పెళ్లి చేయడమే కష్టం, అలాంటిది సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ అవార్డు ఎలా అనిపిస్తుంది సార్? బాగుందండి, చాలా సంతోషం. మమ్మల్ని గుర్తించినందుకు మేము ఎంతో కష్టపడతాము, కానీ వీళ్ళు ఇట్లా అబ్జర్వ్ చేస్తారు, ఇట్లా అవార్డు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు బెస్ట్ వివిఐపి అవార్డు వచ్చింది ఢిల్లీ తెలంగాణ భవన్లో. ఇది నాది 5th అవార్డు. ఈసారి వీళ్ళు బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అంటే ఏంటి సార్, అంటే మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది? గ్రౌండ్ వర్క్ అంటే టీం వర్క్ కూడా ఉంటుందండి. కాకపోతే కొంచెం మేము అన్ని అందరికీ చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, కౌన్సిలింగ్ చేయడము, ఇచ్చిన కస్టమర్ డబ్బుల్ని ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ప్రతిఫలము, ప్రతి క్షణం అదే ఎక్కువ ఆలోచిస్తాం. మా మెయిన్ ఏమైందంటే వాళ్ళు పెట్టే డబ్బుకి అవుట్పుట్ బాగా ఇచ్చి చాలా తొందరగా పైకి వచ్చామని. అట్లా అంటే సార్, పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్య కొత్తగా వచ్చేస్తున్నాయి, అన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. దానికోసం ఎలా చేస్తూ ఉంటారు? అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటామండి. అన్ని కొత్త విషయాలు కొత్తవి ఉంటాయి అండి. అవన్నీ నేను ఎక్కువ చేయడంలో నేను 2003 నుంచి ఉన్నాను, కానీ 2010 నుంచే కొత్త లాంచ్ చేశాను. అన్ని గోవా నుంచి బయట నుంచి కూడా నేను ఇంపోర్ట్ చేశాను. చాలా నేను ఇంట్రడ్యూస్ చేశాను. వైకుంఠ అనేది నేమ్ చాలా బాగుంది, అది ఎవరు సెలెక్ట్ చేస్తారు? అంటే అందరు వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటారు కదా మేడం, బాలాజీ అని నార్త్ వాళ్ళు. అలా వైకుంఠ అంటే వెంకటేశ్వర స్వామి, అట్లా వైకుంఠ అని చెప్పి పేరు వచ్చేసింది, వైకుంఠ వెడ్డింగ్ ప్లానర్ అని. అట్లా ఇక అది రాను టాప్ అయిపోయింది. ఇప్పుడు లైక్ మీకు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏది వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నవీన్ యాదవ్ అని జూబ్లీహిల్స్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, అతనికి 60,000 మెంబర్ చేశాను. ఈ తలసాని వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. ఆ 60,000 చేసినప్పటి నుంచి నాకు నవీన్ యాదవ్ గారి వల్ల ఈ చిన్న శ్రీశైలం వాళ్ళు, వెంకట్ యాదవ్ చాలా ఎంకరేజ్ చేశారు. మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, నన్ను ప్రోత్సహించారు. సో వీళ్ళ వల్ల నేను ఎదగడానికి కొంచెం వీళ్ళు చాలా సహకరించారు. 60,000 అని అంటున్నారు, అంటే మరి మినిమం ఎంత వరకు చేస్తారంటే చాలామంది అనుకుంటారు చాలా కాస్ట్లీ. అట్లేం లేదు మేడం, రీజనబుల్ రేట్లో నేను చేస్తాను. నేను నాకు చాలా రీజనబుల్ ఉంటుంది, అందుకే ఇంత పైకి వచ్చాను. ఇప్పుడైతే డైలీ 5-6 ఈవెంట్ చేస్తున్నాను. సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ అవుట్పుట్ ఇస్తాను కాబట్టి నా పర్ఫార్మెన్స్ గుర్తించి అందరూ ఆర్డర్ ఇస్తున్నారు. కానీ ఎవరికి ఇట్లా విజిటింగ్ కార్డు ఇవ్వడము నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు. నా పర్ఫార్మెన్స్ బట్టి అందరూ ఎదుగుకుంటూ వచ్చాను. సో ఇట్లా పెద్ద చేశాను. ఆంధ్రాలో బుగ్గన్న అని ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, వాళ్ళే 35,000 నామినేషను. జగన్ వాళ్ళవి ఆంధ్రాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరిది చాలా చేశానండి. అన్నీ 35,000 40,000. హెవీ క్రౌడ్స్ ఎక్కువ నేనే చేస్తానండి సిటీలో, తక్కువలో ఎక్కువ లుక్ చేయడానికి నాకు ప్యాషన్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. నన్ను గుర్తించి నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చినందుకు ఫ్యూజన్ ఫుడ్ వాళ్ళకు కూడా మరొకసారి నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.